నామమునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ప్రతిదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి దేవునికే మహిమ కలుగును కాక. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూడండి. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనము. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడువవలసిన మార్గమును నీకు బోధించేదను. ఇంగ్లీష్లో ఇలా రాయబడి ఉంటుంది, ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ అండ్ టీచ్ యూ ఇన్ ది వే యూ షుడ్ గో. దేవుడు మనకి ఇన్స్ట్రక్ట్ అంటే మనకి డైరెక్షన్ చేస్తాడు, అంటే ఉపదేశం చేస్తారండి. ఉపదేశము ఎందుకు ఉపదేశము మనకు కావాలి? ఉపదేశము ఖచ్చితంగా మన జీవితాల్లో ఉండాలి. అంటే దైవిక ఉపదేశము, దైవిక జ్ఞానము, దేవుని యొక్క ఆ ఉద్దేశములు, ఆ ప్రణాళికలు, ఆ కట్టడలు, ఆ శాసనములు అవి మనకి బోధించబడితేనే, అవి తెలియచేయబడినప్పుడు మనము మంచి ఏది, చెడు ఏది, బ్యాడ్ గుడ్, ఈ డిఫరెన్స్ తెలియనంత కాలం ఏమవుతామంటే మనకు తెలిసిందే, మనకు తోచిందే మంచి అనుకుంటూ వెళుతూ ఉంటాం. కానీ ఈ మంచి చేస్తే నాకు ఈ బ్లెస్సింగ్ వస్తుంది, ఈ చెడు చేస్తే దేవుని శిక్ష ఇలా ఉంటుంది, లేదా లోకంలో నేను ఇలా మరి దూషింపబడతాను, అవమానించబడతాను, హేళన చేయబడతాను, లేదా అందరి చేత నెట్టివేయబడతాను అని ఆ గుడ్ బ్యాడ్ మధ్య ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ అనేది మనకి దేవుని ఉపదేశంలో తెలియచేస్తాడండి. అవునండి, నిజం. ఎందుకంటే మనం ఎలా బ్రతకాలో తెలియదు, కనీసం ఎలా మాట్లాడాలో కూడా తెలియనటువంటి జీవితాలలో దేవుడు గొప్పగా వారి టాకింగ్ చాలా బాగుంటుందండి, వారి జీవన విధానం చాలా బాగుంటుందండి. వీరు ఎలా నేర్చుకున్నారు అంటే దైవ బోధ, దేవుని ఉపదేశము ద్వారా వారు నడిపింపబడుతున్నప్పుడు నువ్వు ఎటు వెళితే నీకు మంచి జరుగుతుంది, ఎటు వెళితే చెడు జరుగుతుంది అనేది దైవిక ఉపదేశము ద్వారా మాత్రమే, మనము దేవుని ఆధ్యాత్మిక నడవడిక ద్వారా మాత్రమే మంచి స్టెబిలిటీ కలిగినటువంటి జీవితాన్ని అనుభవించగలుగుతామండి. దావీదు కూడా అదే అంటున్నాడండి, నీ ఉపదేశములు నాకెంతో రమ్యమైనవి, నీ శాసనములు నాకెంతో సుందరమైనవి, నీ ఉపదేశము నన్ను నడిపిస్తుంది, నన్ను బ్రతికిస్తుంది. అవును, ఏదైనా ఉద్యోగానికి వెళ్ళాలైనా, లేదా ఏదైనా వ్యాపారం చేయాల్సి ఉన్నా, లేదా నువ్వు జీవితంలో ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా, నువ్వు ఏది చేయాలైనా చేయవలసి వచ్చినప్పుడు, నువ్వు ఉద్దేశించినప్పుడు నీకు అందులో ఉన్నటువంటి లాభం ఏది, నష్టం ఏంటి, అందులో ఏది శ్రేష్టమైనది, ఏది మంచిది అనేది దైవిక భక్తి కలిగినటువంటి జీవితాల్లో చాలా శ్రేష్టమైన జీవితం ఉంటుందండి. చాలా మందిని మనము గమనిస్తూ ఉంటాం. కాబట్టి దేవుని ఉపదేశం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే దేవుడు ఈరోజు మనకిస్తున్నాడు, నా ఉపదేశము నీకు చేసేదను, నీవు నడువవలసిన మార్గములను నీకు బోధించేదను. మంచి మార్గములు దేవుడు బోధిస్తానంటున్నాడు. దేవుడు బోధించి, దేవుడు నడిపించినటువంటి జీవితాలు బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి అనేక మంది భక్తులు, యవ్వన ప్రాయంలో దేవునికి సమర్పించుకున్నటువంటి దానియేలు జీవితము ఎంత చెప్పినా తక్కువేనండి. ఎంత బోధించినా, ఎంత మరి మనము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేసినా అందులో ఎంతో కొంత ఇంకా మిగిలే ఉంటుంది. అంత గొప్పగా దానియేలు ఒక అన్య దేశంలో నడిచి, ఒక యవ్వన బిడ్డగా, తల్లిదండ్రులు లేక, మరి బంధువులు లేక, తనకంటూ ఎవరు లేక మంచి నడవడిక నడిచి, ఆయన నడవవలసిన మార్గములన్నీ కూడా దేవుని ద్వారా నడిపించబడి ఒక ఉన్నతమైన స్థానం, యేషేబు, దావీదు, ఇట్లా యవ్వన ప్రాయంలో దేవునికి సమర్పించుకొని ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుకోగలిగారంటే దేవుని ఉపదేశం, దేవుని మార్గముల్లో నడవటము ద్వారా. దేవుని ఉపదేశము నిన్ను అలా నీ హృదయములో ఒక ధైర్యమును పుట్టిస్తుంది, ఒక పవిత్రతను, పరిశుద్ధతను, నీతిని, న్యాయమును. అసలు ఎన్ని విషయాలంటే అండి, మనము అవి చెప్పశక్యము కానంత గొప్ప కార్యములు దేవుడు మన జీవితంలో జరిగించి, బోధించి నడిపిస్తాడు. అటువంటి క్రియ నీ జీవితంలో జరుగుతుందని దేవుడు ఈరోజు వాగ్దానపూర్వకంగా ఇస్తున్నాడు. కొంతమందికి ఉపదేశము అంటే దేవుని సందేశం అందిస్తున్నా కూడా కొంతమందికి అర్థం కాదు. మరి రూతుకి నయోమి ఏమి బోధించిందండి? తన దేవుని గురించిన గొప్ప గుణ లక్షణాలను బోధించింది కాబట్టి గట్టిగా పట్టుకుంది, ఉన్నతమైన స్థానములకు వెళ్ళింది. ఆమె ఈ దేవుడంటే ఏంటో తెలియనటువంటి ఆమె దేవుణ్ణి పూర్తిగా తెలుసుకొని స్థిరపడిపోయి
యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిందంటే ఆమె ఎంత గొప్పగా ఉపదేశము పట్టుకుందండి. అలాగే వేశ్య అయినటువంటి రాహాబ్, ఆమె కూడా మరి అనేకమైన వినింది. అక్కడ చెప్తుంది, మీ దేవుని గురించినటువంటి కార్యములు, ఆయన చేసినటువంటి కార్యములు విని మా గుండెలో కరిగిపోయెను అంది. అంటే వినింది దేవుని గురించినటువంటి బోధ, దేవుని గురించిన ఉపదేశము ఆమె వినింది. వినినప్పుడు అది అందాలంటే కూడా దేవుని కృప ఉండాలండి. ఈ విధంగా దేవుని ఉపదేశము నీకు అందుతుందని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉండగా, ఇటు వాగ్దానాన్ని నీకు అర్థం అవ్వాలని ప్రార్థన చేసుకోండి. ఫస్ట్ బోధించేవారు కూడా అర్థవంతంగా బోధించాలి, దేవుని జ్ఞానాన్ని మేము పట్టుకోవాలి, దేవుని సన్నిధిలో స్థిరపడాలని ప్రార్థన చేయండి. మీ జీవితాలు గొప్పగా ఆశీర్వదింపబడతాయని ప్రభునామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఘనమైన తండ్రి, ఈ లోకంలో ఎంత శ్రేష్టమైన ఆస్తి, అంతస్తు, పేరు, పలుకుబడి, అధికారము ఏమి ఉన్నా కూడా అవన్నీ నీ ఉపదేశంతో సాటిరావు ప్రభా. అటువంటి ఉపదేశమును మాకు అనుగ్రహిస్తానని నీకు వాగ్దానం చేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మేము నడవవలసిన మార్గములను మాకు బోధించదనని వాగ్దానం చేసావు. అవును తండ్రి, ఒక టీచర్ స్టూడెంట్ ఎలా చదవాలి అని డైరెక్ట్ చేస్తే ఆ డైరెక్షన్ను మంచిగా ఫాలో అవుతూ వెళ్ళినప్పుడు మంచి రిజల్ట్ పొందుకున్నట్లు మా జీవితంలో కూడా తండ్రి నీ ఒక టీచర్ ప్రభా, నీ ఒక బోధకుడివి తండ్రి. నీ బోధలో, నీ మార్గంలో మేము స్థిరపడటకు సహాయం దయచేయండి. ఎంతోమంది వ్యాధి బాధలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, ఎన్నో సమస్యలు నలిగిపోతున్నారు. అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి. వివాహాలు జరిగే బిడ్డలకు ఘనంగా జరిగించండి. వ్యాధిగ్రస్తులుగా ఉన్న వారిని ముట్టి స్వస్థత పరచండి. ఆపరేషన్ చేయించుకున్న బిడ్డలకి ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా తండ్రి ఆ గాయములన్నీ మానిపోయి సంపూర్ణముగా నార్మల్ పొజిషన్కి వచ్చేదురుగాక. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, స్టూడెంట్స్ని దీవించండి, చిన్న బిడ్డలను దీవించండి. జలుబులు, జ్వరాలు, దగ్గులు యేసు నామంలో బంధిస్తున్నాను. కరోనా వైరస్ని బలహీనపరుస్తున్నాం యేసు నామంలో. డెంగ్యూ, మలేరియా, రకరకాల వ్యాధుల నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. కావలసిన వర్షపాతములు దయచేయమని ప్రార్థిస్తున్నాం. చిన్నపిల్లలపై అగాత్యాలు, దుర్మార్గపు కార్యములన్నింటినీ యేసు నామంలో లయపరుస్తున్నాను ప్రభా. సేవకుల్లో మంచి మనస్సును పుట్టించండి. అందరూ ఐక్యత కలిగి నాయన ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకునే మనస్సును పుట్టించండి తండ్రి. ఆయుష్, ఆరోగ్యము నీవు దయచేయండి. స్థానిక సంఘాలను మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. త్రాగుబోతులు, తిట్టుబోతులు, తిరుగుబోతులు, భయంకరమైన పాపశాప బ్రతుకుల నుంచి విడిపించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే బిడ్డలను జ్ఞాపకంలో ఉంచుకోమని, ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి. అని దాసుని కూడా తగిన ఆరోగ్యము, శక్తి, బలము, ప్రయాణాల్లో ఓపిక దయచేయండి. మాపైకి లేచే ప్రతి విధమైన దురాత్మ శక్తులన్నింటినీ లయపరుస్తున్నాం వేస్తున్నాము. ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీకే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకొని యేసునామమును అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహా కనికరం మనకి తోడుగా ఉండి నడిపించిన గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.